ఇక తలకాయ తినేటందుకు ఒగలొచ్చే టైం అయింది కదా. మరి రాజేష్ వస్తాడో పెద్ద ఆయన తిరకాసి వస్తాడో కదా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 50. చీటికి మాటికి ఫోన్ చేస్తూ చుట్టూ అప్పులోళ్ళే. ఓరిని ఈయనేందో ఏమో వయ్యారాలు ఓకుట్ట పాటలు పాడుతున్నాడు. నేను అప్పులే కట్టట్లే నా తిప్పలే తప్పట్లే ఊరంతా అప్పు చేసి కూర్చున్నా. జాసేజా ఒకరి కోసం వెతుకుతూ రైలెక్కేసాలే. జాసేజా ఒకరి నెతికి నేరుగా అప్పడిగెయ్యాలే. నీ ఏజ్ ఏంది? నువ్వు పాడుతున్న ట్యూన్ ఏంది? వార్త తెమ్మన్నదేంది? నువ్వు చేస్తున్నదేంది? వేర్ ఇస్ ద వార్త? వేర్ ఇస్ ద వార్త? వార్తావాణి ఊరెళ్ళింది కదమ్మా, అందుకే కదా నువ్వు వచ్చావు. నేను అన్నది వార్తావని ఏదని కాదు, నువ్వు దేవాల్సిన వార్త ఏది అని. ఓ అమ్మో, వార్త అంటే గుర్తొచ్చింది. అర్జెంటుగా నేను పోయి నిద్రపోవాలా. నేనిడ మాట్లాడుతుంటే నిద్రపోతాడు. ఓ తిరగాసు లేవు. అయ్యా ఏంది మా నువ్వా? నేను అసలు యంగ్ గా మారడం నీకు ఇష్టమేనట్టుందా? యంగా? నా ఏజ్ ఎంతమ్మా? మొన్నెప్పుడో 58 అని చెప్పినట్టు గుర్తు. మరి ఇందాక నేను పాడింది ఎంత? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 50 అని పాడినవు ఎందుకు? ఏమి లేదమ్మా, సరిగ్గా టైం టు టైం నిద్రపోతే మెదడు వయసుని 8 ఏళ్ళు తగ్గించుకోవచ్చంట. దానివల్ల పెద్ద వయసులో వచ్చే అల్జీమర్స్ కూడా రాకుండా ఉంటదంటమ్మా. అమెరికాలో ఉండే ఫ్లోరిడా యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి ఇది చెప్పారమ్మా. అయితే నిద్రపోయి నా వయసు 58 గానే బ్రెయిన్ వయసు మాత్రం 8 ఏళ్ళు తగ్గినట్టుగా కనిపిస్తా ఉందమ్మా. అందుకే అట్లా పాడాను ఇందాక. ఒక్కేం కాదు, నువ్వు ఆ రాజేషు ఇద్దరు ఇంతేనా? సగం చదివే ఉరుకులాడతారా? ఏమైంది ఇప్పుడు? ఉత్త నిద్ర ఒక్కటే కాదు వాళ్ళు చెప్పింది. మరి యాళ్లకు నిద్ర పోవాలి, టెన్షన్ లేని జీవితం గడపాలి, ఇంకా ఇంకేందమ్మా స్మోకింగ్ గీకింగ్ అని బ్యాడ్ హ్యాబిట్లు లేకుండా ఉండాలి, వయస్సుకు తగ్గ బరువు మెయింటైన్ చేయాలి. ఓ అమ్మో, ఇన్నున్నాయా లిటికేషన్లా? గప్పుడు బ్రెయినేజ్ 8 ఏళ్ళు తక్కువైనంత చురుగ్గా పనిచేస్తుందని చెప్పిండ్రు. ఉత్తగానే పండిలేస్తే ఏం కాదు. అవునా? నేను ఇంకా నిద్ర ఒక్కటే పోతే చాలేమో అనుకునే 3 రోజుల నుంచి తింటుండా పడుకుంటుండా. అట్లుంటది మరి తమరి తెలివి. దీన్ని బట్టే అర్థమవుతున్నది నీ మెదడు ఎంత యంగో. సరే గాని ఆ రాజేష్ మోతేవారి ఏడి? ఆయనడన్నా ఏదైనా వార్త తెస్తాడా లేదా? ఆయన గురించి అడగతా నువ్వా? ఆయన ఎప్పుడు కూడా నా వయసు 25 అని చెప్పుకుంటా తిరుగుతా ఉంటాడు కదమ్మా. వినేటోడు ఉంటే ఇప్పుడే ఉంటిన నేను అంటాడు గాని. నాకు 8 ఏళ్ళు తగ్గింది అంటే నా వయసు 17 ఏళ్ళే. ఇప్పుడు రూల్ ప్రకారం 18 ఏళ్ళు ఉండకుండా పని చేయకూడదు కదా, అందుకే ఆఫీసుకు రాను అని అన్నాడమ్మా. 2 సింగరోలను తెచ్చి మాకు తగిలించిండ్రు. మాకోసం మాది, మీ పిచ్చి మీది. నడివిగా పన్నగాడికి సాలు గాని పోయి ఏదైనా వార్త దేపో. ఏందోనమ్మా, ఇంకో 4 రోజులు ఇంట్లోనే పడుకొని ఒక 15-16 ఏళ్ళు తగ్గించుకుందాం అనుకున్నా. అంతా తుస్సు అనిపించావు కదా. ఇట్లుంటాయి ఇలా కథలు. పని తక్కువ పరిశాన్ ఎక్కువ.